మిత్రులారా నమస్తే. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ శ్రీ బుధ కౌశిక మునిచే రచింపబడినటువంటి శ్రీరామ రక్షాస్తోత్రంలోని కొన్ని శ్లోకాలను పారాయణం చేసుకుని ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహానికి పాత్రులమవుదాం. వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్ అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం. రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. మాతా రామో మత్పితా రామచంద్రః స్వామీ రామో మత్సఖా రామచంద్రః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాన్యం జానే నైవ జానే న జానే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భర్జనం భవబీజానాం ఆర్జనం సుఖసంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే. రామేణాభిహతా నిశచరచమూ రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం. రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధరం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మిత్రులారా, భావాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్. వజ్రపంజరమని పిలువబడే ఈ రామకవచ స్తోత్రాన్ని ఎవరైతే స్మరిస్తారో అవ్యాహతాజ్ఞః వారి ఆజ్ఞలకు తిరుగులేదు. సర్వత్ర లభతే జయమంగళం అన్ని చోట్ల వారికి మంగళం అంటే శుభం, జయం, విజయం కలుగుతాయి. రామం లక్ష్మణపూర్వజం లక్ష్మణునికి అగ్రజుడు, రఘువరం రఘువంశ తిలకుడు, సీతాపతిం సీతకు భర్త, సుందరం జగదేక సుందరుడు,
కాకుత్సం, కాకుత్స వంశం, సూర్యవంశం, ఇక్ష్వాకు వంశం, రఘువంశం ఇవన్నీ పర్యాయ పదాలు. ఆ కాకుత్స వంశములోని శ్రీరామచంద్రుడు కరుణార్ణవం, దయాసముద్రుడు, గుణనిధిం, సద్గుణాల రాశి, విప్రప్రియం, వేద పారంగతులు, వేద పండితులంటే ప్రీతి కలిగిన వాడు, ధార్మికం, రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. ధర్మం పోత పోస్తే అది శ్రీరామచంద్రుడి మూర్తి. అలాంటి ధర్మము పట్ల శ్రద్ధ కలిగినటువంటి శ్రీరామచంద్రుడు రాజేంద్రం, రాజులలో శ్రేష్ఠుడు, సత్యసంధం, సత్యదీక్ష వహించినవాడు, దశరథ తనయం, దశరథుని యొక్క కుమారుడు, శ్యామలం, శ్యామలవర్ణుడు, శాంతమూర్తిం, అతిలోక శాంతమూర్తి, వందే, వందనం, లోకాభిరామం, లోకాలన్నిటా మనోహరమైనటువంటి రూపము కలిగినటువంటి సుందరమైనటువంటి శ్రీరాముడు, రఘుకుల తిలకం, రఘుకులాన్వయం అంటే రఘుకులములో ఉద్భవించినటువంటి శ్రీరాముడు, రాఘవం, ఆ రఘురాముడు, రావణారిం, ఆ రావణునికి శత్రువు, రావణుని సంహరించినటువంటి శ్రీరామచంద్రునికి వందే, వందనం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, ఆ రామభద్రుడు, రామచంద్రుడు బ్రహ్మస్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుడు, రఘునాథాయ, ఆ రఘునాథుడు, నాథాయ, నాకు ప్రభువు అయినటువంటి వాడు, సీతాయా పతయే, ఆ సీతకు ప్రభువు అయినటువంటి వాడికి నమః, నమస్కారం. శ్రీరామ రామ రఘునందన రామ రామ, రఘునందనుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, భరతునికి అగ్రజుడైనటువంటి శ్రీరామచంద్రుడు, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, రణరంగధీరుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. అలాంటి శ్రీరామచంద్రుని యొక్క పాదాలను నేను ఆశ్రయిస్తున్నాను, ఆయన శరణు జొచ్చుతున్నాను. శ్రీరామ, నన్ను రక్షించు. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి, ఆ శ్రీరాముని పాదాలను మనసులో స్మరిస్తాను. శ్రీరామచంద్ర చరణౌ వచసా గృహ్ణామి, ఆ శ్రీరామచంద్రుణ్ణి నేను భజిస్తాను, ఆ శ్రీరామచంద్రుణ్ణి నోరారా కీర్తిస్తాను. శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి, ఆ శ్రీరామచంద్రునికి పాదాలకు నా శిరస్సు వంచి అభివాదం చేస్తాను. శ్రీరామచంద్ర శరణౌ, శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే, ఆ శ్రీరాముని పాదపద్మాలకు నమస్కరిస్తూ ఆయన శరణు చొచ్చుతున్నాను. మాతా రామో, రామా, నా తల్లివి నీవే. మత్పిత రామచంద్ర, నా తండ్రి కూడా రామచంద్రుడే. స్వామి రామో, నాకు ప్రభువు రాముడే. మత్సఖా రామచంద్ర, నా స్నేహితుడు, నా మిత్రుడు కూడా ఆ శ్రీరామచంద్రుడే. సర్వస్వం మే రమ, సర్వస్వం మే రామచంద్రో దయాళు, దయాసముద్రుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడే నాకు సర్వస్వము. నాణ్యం జానే నైవ జానే న జానే, వేరొకరెవరూ నాకు తెలియదుగాక తెలియదు, ఆ శ్రీరామచంద్రుడే నాకు సర్వస్వము, అంతా ఆ శ్రీరాముడే. ఆపదామపహర్తారం, ఆపదలను రూపుమాపేటటువంటి, దాతారం సర్వసంపదాం, సకల సంపదలను అనుగ్రహించేటటువంటి, లోకాభిరామం శ్రీరామం, లోకాలన్నిట మనోహరమైనటువంటి రూపము కలిగినటువంటి శ్రీరామచంద్ర, భూయో భూయో నమామ్యహం, మాటి మాటికి మళ్ళీ మళ్ళీ నీకు నమస్కరిస్తున్నాను.
భర్జనం భవబీజానాం ఆర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. రామ రామ అని నోరారా ఎలుగెత్తి పిలిస్తే భర్జనం భవబీజానాం, ఈ సంసార బీజాలను భర్జనం రూపమాపేస్తాడు. ఈ సంసార చక్రము నుండి, ఈ భవబంధాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. ఆర్జనం సుఖ సంపదా, సర్వ సుఖాలను సకల సంపదలను అనుగ్రహిస్తాడు. తర్జనం యమదూతానాం, యమదూతలను భయపెడతాడు. ఆ మరణం కూడా మన దరి చేరలేదు. రామ రామేతి గర్జనం, ఆ శ్రీరామనామాన్ని జపం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. రామో రాజమణి సదా విజయతే, రామో రాజమణి, రాజులందరిలోనూ శ్రేష్ఠుడైనటువంటి వాడు, మణిలాంటి వాడు ఆ శ్రీరామచంద్రుడు. సదా విజయతే, ఎల్లప్పుడూ ఆయనకు విజయమే. రామం రమేశం భజే, అలాంటి ఆ సీతాపతిని నేను భజిస్తున్నాను. రామేణాభిహత నిశాచరచము, నిశాచరులు రాత్రించరులైనటువంటి రాక్షస సమూహాన్ని నిర్జించినటువంటి శ్రీరామచంద్రుడు. రామాయ తస్మై నమః, అలాంటి శ్రీరాముడికి నమస్కారం. రామాన్నాస్తి పరాయణం పరతరం, ఈ జీవితంలో నన్ను ఒడ్డెక్కించగలిగిన వాడు, నాకు అండగా నిలబడగలిగినటువంటి వాడు రాముడు తప్ప మరొకడు లేడు. రామాన్నాస్తి, రాముడు తప్ప మరొకరు లేరు. రామ రామస్య దాసోస్మ్యహం, అందుకని నేను ఆ రాముడికి దాసాన దాసుడను. రామే చిత్తలయ సదా భవతు మే, ఆ శ్రీరాముని యందే నా మనసు లయం చెంది భో రామ మాముద్ధరం, ఓ రామా నన్ను ఉద్ధరించు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆ పరమశివుడు పార్వతితో అంటున్నాడు, వరాననే, శ్రేష్టమైనటువంటి పద్మ ముఖం, పద్మానన అంటాం, అంటే పద్మము వంటి ముఖం కలిగింది. వరానన, శ్రేష్టమైనటువంటి ముఖం కలిగిన పార్వతి. సహస్రనామ తత్తుల్యం రామనామం, ఈ రామనామం సహస్రనామ తత్తుల్యం, విష్ణు సహస్రనామం విష్ణువు యొక్క 1000 నామాలతో సమానమైనది. ఈ ఒక్క నామం 1000 నామాలతో సమానమైనది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, మనోహరమైనటువంటి ఈ శ్రీరామనామాన్ని నేను మనసులో నిత్యం భజిస్తూ ఉంటాను అంటూ ఆ పరమశివుడు పార్వతితో అన్న మాటలు. మిత్రులారా, అద్భుతమైనటువంటి ఈ శ్రీరామ రక్షా స్తోత్ర శ్లోకాలను పారాయణం చేయటం ద్వారా ఆ శ్రీరామచంద్రుడు మనల్ని అనుగ్రహించాలని, అలాగే శ్రీరామో లలితాంబిక అంటాం, అంటే ఆ లలితాంబిక కూడా శ్రీరాముని స్వరూపమే. మన మందార మకరందం ఛానల్లో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో సహస్రనామ స్తోత్ర శ్లోకాలని ఇప్పటికి దాదాపు 24 వీడియోలుగా రూపొందించడం జరిగింది. తతిమ్మ శ్లోకాలు కూడా మొత్తం 183 శ్లోకాలని కూడా వీలైనంత త్వరలో సంపూర్ణం చేసుకుందాం. ఆ లలితామాత, ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహానికి పాత్రలమవుదాం. శుభం భూయాత్. స్వస్తి.